నిన్న తిరుపతిలో ఏదైతే టోకెన్ల జారీ వద్ద తొక్కిసలాట జరిగింది, కొంతమంది భక్తులు కూడా మృతి చెందారు, మన అందరికీ తెలిసిన విషయమే. దీనికి ఆల్రెడీ చంద్రబాబు గారితో పాటు మంత్రులందరూ వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు. వాస్తవానికి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, అది వేరే విషయం. సరే, పరామర్శించడానికి వెళ్ళడానికి మనం ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బాధితులకు భరోసా ఇవ్వడానికి అయితే వెళ్ళొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నైజం ప్రకటించాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో దిగ్గానే సీఎం సీఎం అని నినాదాలు, కొండ మీదకి రాగానే సీఎం సీఎం అని నినాదాలు. దాంతోపాటు మనం వెళ్ళేది ఐసీయూకేమో ఒకళ్ళిద్దరు ముగ్గురులో లోనకి పంపుతారు, సాధారణంగా ఎక్కువ మందిని పంపరు. ఐసీయూ అంటే మనకు తెలుసు ఇంటెన్సివ్ కేర్ ఎంత ఇదిగా ఉంటుందో. ఆ డస్ట్ అది ఏదైనా వస్తే ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యి ఆ పేషెంట్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి తన మందరం వేసుకుని ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. అంటే పబ్లిసిటీ, మళ్ళీ అది కాకుండా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు. సరే, ఎవరైనా ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వెళ్తే తప్పులేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి ఫోటోల కోసం ఒక వ్యక్తి వెళ్ళొచ్చు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళు ఇద్దరు వెళ్తే లోనకు బాగానే ఉండేది, జనాన్ని తీసుకెళ్ళాడు. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అది పరామర్శలాగా లేదు. ఏదైనా మనం శుభకార్యానికి వెళ్తే సగం నవ్వుకుంటూ మాట్లాడతాం చూడండి, అలా మాట్లాడినట్టు ఉంది. పోనీ ఎవరితోనో మాట్లాడితే సరే నవ్వేడేమో పోనీ అనుకోవచ్చు. స్వయంగా బాధితులతో మాట్లాడితే వాళ్ళేమో ఏడ్చుకుంటూ వాళ్ళకి జరిగింది వాళ్ళు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం నవ్వటం అంటే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా నిజంగా ఎదుటి వ్యక్తి, మనం రోడ్డు మీద వెళ్తుంటామండి, మనం ఎంత సంతోషంగా ఉన్నా ఏ యాక్సిడెంటో చూసామనుకోండి, లేదా కింద పడిపోయిన వ్యక్తిని చూసామనుకోండి, ఒకసారిగా మన ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. అప్పటి వరకు ఉన్న నవ్వంతా కూడా పోద్ది. ఆ వ్యక్తి ఎవడో మనకు తెలియదు సాధారణంగా. అది హ్యూమన్ సైకాలజీ. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంత ట్రాజడీ జరిగింది, కుటుంబాలన్నీ బయట రోధిస్తున్నాయి, అన్నీ చూసే వచ్చాడు. లోన వాళ్ళు ఏడ్చుకుంటూ ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి నవ్వటం. మరి జగన్మోహన్ రెడ్డి మరి స్వతహాగా చిన్నప్పటి నుంచి అంతేనో లేదా రాజకీయాల్లోకి వచ్చాక ఇలా మారాడో తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీద ట్రోల్ జరుగుతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు కూడా పరామర్శించారు. ఆ రెండింటికి మధ్య వేరియేషన్ ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు దీన్ని ట్రోల్స్కి అయితే వాడుకుంటున్నారు, ఒకసారి చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బాధితులతో మాట్లాడుతున్నాడు. బాధితులతో మాట్లాడేటప్పుడు సగం నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు చూడండి. అదిగో ఆ నవ్వు ఎందుకు వస్తుందో మనకైతే అర్థం కాల. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా, డాక్టర్తో మాట్లాడినా, పేషెంట్తో మాట్లాడినా, పక్కనున్న ఆ బంధువులతో మాట్లాడినా నవ్వు ఎందుకు వస్తుంది మనకి? మేము మాట్లాడేటప్పుడు రాదే నవ్వుకుంటూ మాట్లాడాడు. మరి ఆ నైజం ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి. సరే, ఇది కాసేపు పక్కన పెడితే ఇది చూడండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన పని దేనికోసం వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి పరామర్శ కోసం వచ్చాడు. కానీ ఇక్కడ వీళ్ళ అభిమానులు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. వాళ్ళు సీఎం సీఎం అని నినాదాలు చేయటం, జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళకి అభివాదం చేయటం. మనం వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు, ఆల్రెడీ ఆయన సీఎం. ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కానీ ఎక్కడ కొండ మీద సీఎం సీఎం అని అడగలేదే, ఎక్కడ ఘన స్వాగతాలు చంద్రబాబు గారికి పలకలేదే, అధికారులు ఎక్కడ ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు గారికి పూల బుకేలు కూడా ఏమి ఇవ్వలేదే. ఎందుకంటే ఆయన వెళ్ళింది ఒక విషాద ఘటనకు సంబంధించి పరామర్శకు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీనికి వెళ్ళింది? సో దీంతో పాటు ఇంకో వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇది అత్యంత దారుణం. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళాడు, బాగుంది. ఇది నేను ఎందా చెప్పాను చూడండి, మందిని వేసుకుని వెళ్ళాడని చెప్పాను కదా. సో ఇది డాక్టర్ కూడా ఎక్కడో వెనకమాల నిలబడ్డాడు. వాస్తవానికి ఏ వ్యక్తి అయినా పేషెంట్తో మాట్లాడాలి, డాక్టర్తో మాట్లాడాలి. నేను ఆ విజువల్ చూపిస్తాను మీకు, చంద్రబాబు గారు ఎలా మాట్లాడారు. ఎందుకంటే డాక్టర్లు చెప్పాలి, పేషెంట్ కష్టమేంటో చెప్పుకోవాలి. వాళ్ళిద్దరితో మాట్లాడతారు. ఇక్కడ డాక్టర్తో పనిలా. ఇదిగో డాక్టర్ వెనక్కి వెళ్ళిపోయాడు. మనకి వీడియోలు ఫోటోలు కావాలా? ఎవరు కావాలి? పేషెంట్ కావాలి. దాని గురించి చూడండి ఒకసారి, అక్కడ జనాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ ఒకటి గమనించారా మీరు? ఆ పేషెంట్కి సెలైన్ ఎక్కుతున్న ఈ సెలైన్ రాడ్ను కూడా తీసి పక్కన పడేశారు. సెలైన్ రాడ్ తీయటం అంటే ఏంటి? అటెంప్ట్ మర్డర్తో సమానం. ఒక పేషెంట్కి సెలైన్ ఎక్కుతుందంటే పేషెంట్ కండిషన్ బాగోకే కదా. ఈ సెలైన్ రాడ్ కూడా తీసి పడేశారు. చూడండి మీరు ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ గమనించండి ఒకసారి. ఇగో సెలైన్ రాడ్ కూడా తీసి పక్కన పడేశారు చూడండి. ఇక్కడ నర్సు ఏమో ఒక మూల ఉంది, డాక్టర్ ఒక మూల ఉన్నాడు. సో అదిగో పరిస్థితి చూడండి. డాక్టర్ను కూడా రానివ్వట్లా, నర్సును రానివ్వట్లా. మరి ఇది పబ్లిసిటీ కాదా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది పబ్లిసిటీ స్టంట్ కోసం కాదా? నువ్వు బాధితుల బాధలు తెలుసుకోవాలంటే ఇలా ఏమర్థమవుతుంది నీకు? అక్కడ వాళ్ళు చెప్పింది అంత జనంలో ఆ సౌండ్లో నీకేమర్థమైంది? ఇదే చంద్రబాబు గారు పరామర్శించారు. ఒకసారి చూడండి ఒకసారి. ఇగో చూడండి, వినండి ఒకసారి. ఎక్కడైనా తోపిలాట కానీ, ఎక్కడైనా గుద్దుకోవటం కానీ, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఏదైనా ఉందా? మాట కూడా ఎంత స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు గారు కూడా ఎంత హుందాగా తప్పును ఒప్పుకున్నారు చూడండి. జరగకూడదు కానీ జరిగింది, దురదృష్టకరమని చెప్పి స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఒకసారి ఏనండి.
అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావు మనం? 15 years వచ్చింది సార్. హస్బెండ్ 20 years అయ్యింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. ఒక 10 మంది తర్వాత మేము లైన్లోనే. మేము ఎలా నీళ్ళు కూడా కాళ్ళు వాళ్ళ చేతులు అలా తోసుకుంటూ నూతిలో పడేసి నేను పడేసి. చూడండి ఎంత హుందాగా మాట్లాడుతున్నారు, జరిగింది ఎలా తెలుసుకుంటున్నారు. అది కదా మరి నాయకుడి లక్షణం. మనిషికి ఒక ₹1,00,000 ఇమ్మంటాను, సరిపోతుందా? ఇక్కడ చూడండి ఎవరున్నారు ఇక్కడ? చంద్రబాబు గారు, డాక్టర్, పేషెంట్. వేరే వ్యక్తి ఉన్నాడు అక్కడ? వేరే వ్యక్తి ఉన్నాడు ఎక్కడైనా సరే? ఎందుకు లేడు? మరి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంతమంది వస్తే, ముఖ్యమంత్రి 164 సీట్లతో గెలిచిన చంద్రబాబు గారు వస్తే లోనకి ఎంతమంది రాగలరు? కానీ ఎందుకు రానివ్వలేదు చంద్రబాబు గారు? ఎందుకు రానివ్వలేదు పక్కన చంద్రబాబు గారు? ఎందుకంటే ఆయన వెళ్ళింది పరామర్శకి, ఏదో శుభకార్యానికో ఇంకో దానికో కాదు. పరామర్శకి వెళ్ళారు. ఇన్సెంటివ్ ఐసీయూలో ఉన్నారు, అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చంద్రబాబు గారు వారెవరిని రానివ్వాల. చూడండి ఎంత నీట్ గా మాట్లాడారో. మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా, మీరు ఖర్చులకు కూడా అన్ని చేసి దర్శనం చేపించి ₹1,00,000 పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికి. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంత ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంత ఉన్నారు? చూడండి ఎంత హుందాగా అడిగారు. ఒక నర్సు, ఒక డాక్టర్ ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఇలాంటి పేషెంట్లు ఉన్నారు అంటే తీవ్రంగా గాయపడి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఎంతో హుందాగా అడిగారు. ఎంత నీట్ గా డీటెయిల్స్ తీసుకుంటున్నారు ఒకసారి చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏమైనా అర్థమైందా? ఎక్కడైనా చంద్రబాబు గారు నవ్వారైనా? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి ₹3,00,000 ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ₹1,00,000 పంపిస్తాం. దర్శనం సాయంత్రానికి కొంచెం మళ్ళీ అన్ని చేసినారు. రేపు ఇక్కడ మొత్తం డాక్టర్లే కనపడుతున్నారు చూడండి. 1, 2, 3 ఇదిగో వీళ్ళు కూడా వైట్ కోట్లు వేసుకున్న డాక్టర్లే. మొత్తం అందరూ కూడా డాక్టర్లే ఉన్నారు. నాకు తెలిసి చంద్రబాబు గారు ఒక వ్యక్తే ఉన్నారు అక్కడ. చంద్రబాబు గారు ఒక వ్యక్తే ఉన్నారు. మొత్తం డాక్టర్లే ఉన్నారు చూడండి. మొత్తం డాక్టర్లే ఉన్నారు చూడండి. రేపు నడవడానికి మూవ్మెంట్ కి సహకరించడానికి ఏం చేయాలో చేయండి. చాలా స్పష్టంగా చెప్తున్నారు. రేపు నేను దర్శనం చేయించి పంపించాలి, ఆవిడికి ఏ విధంగానైనా ఆవిడ కోలుకునేటట్టు చేయండి. పైగా నేను ఒక ₹3,00,000 వాళ్ళకి ఇస్తాను. ఫర్దర్గా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా చేయించుకుంటారని చెప్పి చాలా హుందాగా మాట్లాడారు. అలా అందరితో, ఒకరితోనే కాదు, చంద్రబాబు గారు ఎంతమందితో మాట్లాడారో అంతమందితో కూడా అదే పరిస్థితి. మొత్తం డాక్టర్ల బృందమే చూడండి. ఇక్కడ అంతా డాక్టర్ల బృందమే, వేరే ఒక మనిషే మీకు ఎక్కడ కనపట్ల. మొత్తం డాక్టర్ల బృందమే. మరి ఇది కదా పరామర్శించడం అంటే. ఎంత చక్కగా అడిగిన వివరాలు తెలుసుకున్నారు, వారికి ఏం కావాలో చెప్పారు, డాక్టర్లకు ఇవ్వాల్సిన ఆదేశాలు ఇచ్చారు. జరగకూడని ఘటన జరిగింది, చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. జరగకూడదు, బట్ దురదృష్టవశాత్తు జరిగింది. అయ్యిందేదో అయిపోయింది. బట్ ఇక ముందు జరగకుండా చూసుకుంటామని చెప్పడంతో పాటు మీ అందరి బాగోగులు చూసుకునే బాధ్యత నాది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు వెంటనే సమస్య చెప్పుకుంటే ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించారు. పైగా ఇక్కడ ఆదుకోవడమే కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత మీకేదైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరమో లేదా ఇంకోటి అవసరమో, కోలుకోవడానికి కొద్దిగా సమయం పడితే మీరు పని చేయలేకపోవచ్చు. కాబట్టి ₹2-3 లక్షల ఆ తీవ్రతను బట్టి డబ్బులు ఇస్తామని కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఇదే నాయకుడి లక్షణం అంటే. జగన్మోహన్ రెడ్డి గతంలో వరద బాధితులకు ఇస్తానన్న ₹1,00,000 ఇప్పటికీ దిక్కులే. జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు ఇస్తానన్న ₹1,00,000 అక్కడ ఇచ్చాడా? ఇవాళ ఇప్పుడు మాత్రం పరామర్శకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. గతంలో తిరుమల వస్తానని ఎందుకు రాలా నువ్వు? నెయ్యి కల్తీ విషయంలో, లడ్డు నెయ్యి కల్తీ విషయంలో నేను తిరుమల వెళ్తానని చెప్పి ప్రకటించి ఎందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? అంటే ఇప్పుడు సానుభూతి డ్రామా కోసం వచ్చావు. నువ్వు తిరుమలలో నెయ్యి కల్తీ అప్పుడు నువ్వు వెళ్తానని చెప్పి ఎందుకు వెళ్ళాలా? డేట్ ఇచ్చి టైం ఇచ్చి నువ్వు ఎందుకు వెళ్ళాలా? అధికారులు అడ్డుకుంటారు అని చెప్పి దొంగ మాటలు చెప్పి తప్పించుకున్నావు కదా. మరి అధికారులు నేను అడ్డుకోలేదే, ఈ రోజు నువ్వు వచ్చావు కదా. అధికారులు నేను అడ్డుకోలేదే, చంద్రబాబు గారు వెళ్ళిన గంటకే నువ్వు వచ్చేసినట్టున్నావు. అధికారులు నేను అడ్డుకోలేదే, మరి ఆ రోజు అడ్డుకుంటారని ఎందుకు అబద్ధం చెప్పావు? నెయ్యి కల్తీ విషయంలో ఎందుకు నువ్వు రాలేదు? ఎందుకనంటే ఆ రోజు భక్తులు చీకొడతారని జగన్మోహన్ రెడ్డికి భయం. చేసింది ఏదో పని కాబట్టి ఎక్కడ భక్తులు గో బ్యాక్ జగన్ అని నినాదాలు చేస్తారో, ఎక్కడ ఎదురు పడితే భక్తులు చీకొడతారనే భయంతో జగన్మోహన్ రెడ్డి తిరుమల రాలా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు సతీమణితో తిరుమల రాలా. సరే, అది ఆయన వ్యక్తిగత విషయం, దానికేసి పక్కన పెడదాం. శ్రీవారికి పట్టు వస్త్రాలు ఎప్పుడైనా సతీమణితో వచ్చి సమర్పించావా? 5 ఏళ్ల పాటు సమర్పించలేదే. ఇది ఒక నాయకుడికి, రాజకీయాలు చేసే వ్యక్తికి మధ్య ఉన్న తేడా ఏంటంటే జగన్కి చంద్రబాబు గారికి ఉన్న మధ్య తేడాను చూస్తే అర్థమవుద్ది.